తొందరగా పైకి రావడానికి ఉపయోగపడుతుంది అనమాట. గురుగారు, దానితో పాటు కళ్యాణానికి ఆలస్యం అవుతుందని చెప్పేసి చాలా వరకు అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. అయితే కళ్యాణం ఆలస్యం అవ్వడానికి లేకపోతే తొందరగా కావాలి కళ్యాణం అవ్వాలంటే ఏ సంఖ్యతో ప్రారంభిస్తే బాగుంటుంది? అదే అండి, కళ్యాణం అంటే కనుక మెయిన్ 9 అండి. 9 ఏమో ఈ యొక్క కుజుడికి సంబంధించిన నెంబరు, అలాగే 6 శుక్రుడికి సంబంధించిన నెంబరు. వాళ్ళకి ఏదైతే జన్మలగ్నాతి ఎవరైతే శుభులుగా ఉంటారో ఆ నెంబర్ ఎక్కువ వాడడం మంచిది. అంటే వివాహానికి సంబంధించి అంటే కనుక ఒకవేళ శుక్రుడు ఫేవరబుల్ ఉన్నారనుకోండి, 6 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే శుక్రవారాలు కూడా కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేస్తే కనుక బాగా కలిసి వచ్చి ఉన్న స్థితి నుంచి తొందరగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కుజుడు ఫేవరబుల్ ఉంటే కనుక మంగళవారం పూట అలాగే ఎక్కువ రెడ్ కలర్ వాడాలి. అలాగే శుక్రుడు ఫేవరబుల్ ఉంటే ఎక్కువ క్రీమీ వైట్ అనేది వాడాలి. వాడితే బాగా కలిసి వస్తుంది. తొందరగా వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహం అవుతుంది. ముఖ్యంగా 9 ల్యాండ్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటి వాటికి సంబంధించిన నెంబర్ అనమాట. రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కుజుడు కనుక కొద్దిగా అనుకూలంగా ఉంటే కనుక 100% ఈ 9 నెంబర్ అనేది వాడితే కనుక విపరీతంగా కలిసి వచ్చి భూములు కూడా బాగా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే మంగళవారం పూట కూడా కొత్త పనులు ఏమైనా స్టార్ట్ చేసినా బాగా కలిసి వస్తాయి అన్నమాట. బాగా డెవలప్ అవ్వడానికి మంచి స్కోప్ అనేది ఉంటుంది.